హలో ఫ్రెండ్స్, మనం మళ్ళీ సమ్మర్ సీజన్కి వచ్చేసాం. సమ్మర్ సీజన్ అంటే మనకి గుర్తొచ్చేది మామిడికాయలు. సో పుల్లటి మామిడికాయలతో మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మొదటిగా మనం మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటిని నీట్గా తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని నీరు చుక్క కనిపించకుండా ముక్కకి ఓకే. తర్వాత ఆ మామిడికాయలని ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఆ కట్ చేసుకునే విధానం మీకు ఫర్దర్గా రన్నింగ్ వీడియోలో తెలుస్తుంది. తర్వాత ఆ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వాటిపైన ఉన్న ఒక లేయర్ ఉంటుంది, పొట్టు ఉంటుంది. ఆ లేయర్ని తీసేసేయాలన్నమాట. ఆ లేయర్ని తీయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఊరగాయ పచ్చడి కాబట్టి కొంత ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి సో ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలా ముక్కల్ని చిన్న సైజులో కట్ చేసుకొని, లేదు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. మేమైతే ఈ విధంగా కట్ చేసుకున్నాము. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే తక్కువ కాయలు వేసేటప్పుడు ఎక్కువ ముక్కలు కావాలనుకున్నప్పుడు మీరు ఆ సైజు తగ్గించారనుకోండి, ఆ ముక్కలు కూడా మీకు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో మీకు కట్ చేసే విధానం ఇలా ఒక సో కట్ చేసుకున్న తర్వాత ముక్కలు ఇలా అవుతాయి. సో దీని తర్వాత మనం కారం అనేది రెడీ చేసుకోవాలి. 3 మ్యాంగో పికిల్ అనేది యూజ్ చేసాము. దాని తర్వాత సాల్ట్, దాని తర్వాత ఆవపిండి వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ మూడింటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మేము కొంచెం శనగలు కూడా వేయటం జరిగిందనమాట. అది సో ఈ శనగలు కూడా వేసి కొంచెం ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత వాటిలో కొంచెం నూనె వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ నూనె మేము వేసిన పప్పు నూనె వాడటం జరిగింది. సో పచ్చళ్ళన్నిటికీ పప్పు నూనె అనేది బాగుంటుంది వేసి బ్రాండ్. సో మేము కొంచెం ముక్కల్లో కూడా నూనె వేయటం జరిగింది. ఎందుకంటే ముక్కలకి ఆ కారం అనేది పట్టడానికి ఫస్ట్ ముక్కల్లో కూడా నూనె వేయటం జరిగింది అనమాట. సో అట్లాగే ఇప్పుడు కారంలో కూడా నూనె వేసాము. ఆ కారాన్ని కలగలుపుకొని నూనెలో మిక్స్ అయ్యేటట్టుగా దగ్గరికి వచ్చేటట్టుగా కలుపుకుంటాం అనమాట. ఒకసారి ఇట్లా చూపించే విధంలో కలుపుకొని దాని తర్వాత నూనె కలిసింది అనుకున్న తర్వాత కారంలో ముక్కలు యాడ్ చేసుకొని ఆ ముక్కలకి కారం పట్టే విధంగా ఇట్లా ముక్కల్ని కలగలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఒక గాజు పాత్రలో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ వేసుకొని నిల్వ ఉంచుకోవాలి చూపించే విధంగా. ఓకే. సో వేసుకున్న తర్వాత ఆ డబ్బాలో వేసిన తర్వాత కూడా ఒకసారి ముక్కల్ని పైకి కిందకి కలగలుపుకొని నూనె క్వాంటిటీ చెక్ చేసుకొని ఒకవేళ నూనె సరిపోయింది అనుకుంటే ఓకే, సరిపోకపోతే మరి కొంచెం తగినంత నూనెని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నూనె యాడ్ చేసిన కూడా ఫస్ట్ 1 లీటర్ ప్యాకెట్ వాడాము, తర్వాత మళ్ళీ ఇంకో 1 లీటర్ ప్యాకెట్ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదే విధంగా మీరు దాంట్లో ఉప్పు సరిపడా ఉందా లేదా, అట్లాగే నూనె క్వాంటిటీ సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని ఫైనల్గా ఇలా ఆవకాయ పచ్చడి రెడీ అవుతుంది అనమాట.